వాలిన భక్తి మృక్కెదన్ అవారిత తాండవ కేలికిన్ దయాశాలికి శూలికిన్ శిఖరిజాముఖ పద్మమయూక మాలికిన్ బాలశశాంక మౌలికిన్ కపాలికిన్ మన్మద గర్వ పర్వత ఉన్మూలికిన్ నారదాది మునిముఖ్య మనస్సరసీ రుహాలికిన్. భక్త కవి పోతన ప్రథమ స్కందములోని ఈ రెండవ పద్యములో పరమశివుణ్ణి స్తోత్రం చేస్తున్నాడు. నిశ్చలమైన భక్తితో శివునికి మ్రొక్కుతాను అంటున్నాడు. పూర్తిగా దైవం మీదనే మనసు పెట్టి మ్రొక్కవలసి ఉంటుంది. శివుడు తాండవం చేస్తుంటే ఆ తాండవానికి అంతం అనేదే ఉండదు. ఆపుమని అడిగే విధంగా ఉండదు ఆ తాండవం. అటువంటి తాండవాన్ని ఆటలాగా ఆడే కేలికి, దయతో కరుణించే శాలికి, త్రిశూలాన్ని ధరించే శూలికి, పార్వతీదేవి ముఖం అనే పద్మానికి, సూర్యుని వంటి మయూక మాలికి, నెలవంకను శిరస్సుపై ధరించిన శశాంక మౌలికి, కపాలాన్ని పట్టుకునే కపాలికి, తపస్సు ధ్యానము చేస్తుంటే చేయకుండా చేస్తానని వచ్చిన మన్మధుని గర్వాన్ని అణిచివేసిన ఉన్మూలికి, నారదాది దేవర్షుల మనస్సులు అనే పద్మాల మీద తుమ్మెదల నిలిచే మనస్సరసి రుహాలికి నిండార మనసుతో మ్రొక్కుతున్నాను అని పోతన కవి స్తుతించాడు. కేలి అంటే ఆట, క్రీడ, స్త్రీ పురుషుల విహార క్రీడ, పరిహాసం అనే అర్థాలు ఉన్నాయి. అవి అలా ఉన్నను ఈ పద్యములోని కేలికి క్రీడ, ఆట అనేదే అర్థం. సమాస పదంలో చివర శాలి అనే పదం వస్తే అర్థం ప్రకాశించేటట్లుగా అని, అలా కాక శాలి పదం విడిగా వస్తే అర్థం ఒక వరిధాన్యం పేరు అని, పునుగు పిల్లి అని అర్థం. శూలమంటే ఆయుధం, అది ధరించు శివుడు శూలి. శూలానికి ఈటె అనే అర్థం కూడా ఉంది. కీళ్ళ నొప్పి, కడుపు నొప్పి, వాతరోగం అంటే కూడా శూలం. మయూఖం అంటే కిరణం, కిరణములు కలిగిన వాడు సూర్యుడు కాబట్టే మయూఖమాలి అంటే సూర్యుడు. కపాలి అంటే కపాలం కలిగి ఉన్నవాడు శివుడు. కపాలాన్ని భిక్షాపాత్రగా వాడుకుంటాడు.